ఆరేళ్ల బాలుడు ఆటిజం బాధితుడు. సరిగా వినపడదు, మాటలు రావు. అప్పటి వరకు తల్లితో ఉండి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ఒంగోలు చెరువు కొమ్ముపాలెం గ్రామంలో కనిపించకుండా పోయిన బాలుడు గుర్రంవారి చెరువులో మృతదేహమై కనిపించాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గొల్లపూడి చంద్రశేఖర్, ప్రత్యూష దంపతుల కుమారుడు రిచర్డ్ రేయాన్స్. ప్రత్యూష చెరువు కొమ్ముపాలెం దుర్గా నర్సింహ్ కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. మంగళవారమే కొత్తగా ఈ గ్రామానికి వచ్చారు. కళాశాలకు తనతో పాటు కుమారుడిని తీసుకువెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆమెతోనే ఉన్న రేయాన్స్ ఆ తరువాత బయటకు వచ్చాడు. గేటు వద్ద అతన్ని గమనించిన వాచ్మెన్ కేకలు వేయడంతో గందరగోళానికి గురైన బాలుడు ముందుకు పరుగు తీశాడు. తరువాత ఆచూకీ లభించలేదు. స్థానికుల సహాయంతో పరిసర ప్రాంతాల్లో గాలించిన ప్రయోజనం లేకపోవడంతో ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి డ్రోన్ కెమెరాలు, 20 ప్రత్యేక బృందాలతో సమీప ప్రాంతాలను జల్లెడపట్టారు. ఉదయం గ్రామంలోని చెరువులో శవమై తేలటంతో బయటకు తీశారు. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భయంలో ఎవరు బాబు అని గట్టిగా అడిగారు. అక్కడి నుంచే స్టార్ట్ ముందే ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు. అక్కడ కరెక్ట్ చెప్పినట్టయితే ఇక్కడికి వచ్చినప్పుడు చూసావు అబ్బాయిని క్యాప్ కూడా వేసాడు, పరిగెత్తున్నాడు. వాచ్మ్యాన్ బ్యాక్ సైడ్ వచ్చాడు. ఇంకెత్తు మా బాబు రిచర్డ్ రియాన్స్ అబ్బాయి పేరు. బాబు 6 years old, ఆటిస్టిక్ కిడ్, స్పీచ్ రాదు. ఈ ఏరియాకి నిన్ననే వచ్చాము సార్ మేము ఇల్లు తీసుకొని. ఏరియా కొత్త అవడం వల్ల గేట్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చేసేసి ఇల్లు గుర్తుపట్టలేక రోడ్ల మీద తిరిగేసేసి ఎటో మిస్ అయిపోయాడు సార్. 3 వరకు నాతో క్యాంపస్లోనే ఉన్నాడు. 3 తర్వాత గేట్ ఓపెన్ చేసుకోవడం వల్ల తను బయటకు వచ్చేసాడు. వాచ్మెన్ పిలిచినప్పుడు పెద్దగా పిలిచేసరికి భయపడి అక్కడి నుంచి కొంచెం ఫాస్ట్గా పరిగెత్తాడు. ఊర్లోకి పరిగెత్తి చూసిన వాళ్ళందరూ మేము చూసాము, ఎవరు ఈ బాబు అని మేము అడిగినప్పుడు భయపడ్డాడు. బిత్తర చూపులు చూస్తున్నాడు. ఎక్కడో ఒక షాప్ దగ్గర ఆగి చాక్లెట్ ఏదో తీసుకొని తిని పరిగెత్తాడంట. అక్కడ వరకు చూసామని చెప్పారు సార్. ఆ తర్వాత నుంచి ఎవరు మాకు కనపడ్డాడని కానీ చూసామని కానీ చెప్పలేదు సార్. మేము తెలుసుకున్న తర్వాత మేము ఏరియా ఏఎస్ఐ గారికి ఫోన్ చేస్తే సార్ వెంటనే స్పందించి మా కోసం డ్రోన్స్ అరేంజ్ చేసి మధ్యాహ్నం అంతా వెతికిచ్చారు సార్. 4:35 నుంచి డ్రోన్స్ కంటిన్యూగా వెతికారు, కానీ ఎక్కడా బాబు ఆచూకీ కనిపించలేదు. ఇందాక మన ఎస్పీ గారు అందరూ వాళ్ళు వచ్చి ముమ్మరంగా వెతికిస్తున్నారు సార్. డాగ్ స్క్వాడ్ని కూడా పిలిపించారు. పోలీస్ వారి సహకారంతో మా బాబు దొరకాలని కోరుకుంటున్నాం సార్. మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించినందుకు చాలా థ్యాంక్స్. ఆ బాబుకి ఆటిజం ఉంది, కొంచెం వినపడదు. ఎవరైనా కానీ ఈ ఏరియాకి యాక్చువల్గా కొత్త, నిన్నే వచ్చారు వాళ్ళ మదర్ వాళ్ళు బాబుతోటి. సో బాబుకి పరిచయం లేని ఈ ప్లేసు కాబట్టి ఏమైంది, ఎక్కడికి వెళ్ళాడనే దాని మీద చేస్తాము. ఇన్ఫ్యాక్ట్ డాగ్ స్నిఫర్ తోటి కూడా మనము చేసాము, ఎఫర్ట్స్ చేసాము. అది ఇప్పటిదాకైతే మనకి ఎటువంటి పాజిటివ్ లీడ్స్ లేదు. సో మనం కంటిన్యూస్గా చేస్తాము. చివరి బాబు ఎక్కడున్నాడు అనేది అయ్యేంతవరకు కూడా కంటిన్యూస్గా ఎఫర్ట్స్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం.